ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలోనే ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది. అక్కడ మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను అని. అవును, మన జీవితంలో ఎప్పుడైతే మరణం వరకు దేవునికి నమ్మకముగా జీవిస్తామో అప్పుడు మనకి పరలోక రాజ్యంలో జీవ కిరీటము అనుగ్రహించబడుతుంది. చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకానొక ప్రాంతంలోని, ఒక దేశంలోని ఒక 40 మంది సైనికులు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని వాళ్ళు ఒప్పుకొని ఆయన ఆరాధించటము, ఆయన సేవించటము, ఆయన కనపరచడం చేస్తూ ఉన్నారు. అయితే ఆ 40 మందికి పైన ఉన్న ఒక అధికారి, కమాండర్, ఈ విషయం వాళ్ళకి తెలిసిందనమాట. కమాండర్ తెలిసిందనమాట. ఈ 40 మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు, యేసు ప్రభువుని వాళ్ళు ఆరాధిస్తున్నారు అని చెప్పేసి ఈ విషయం ఆ కమాండర్ తెలిసింది. అయితే తెలిసిన వెంటనే ఆ కమాండర్ ఏం చేశాడంటే, ఆ 40 మంది సైనికులను పిలిచి వాళ్ళతో చెప్తున్నారన్నమాట, మీరు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడు అని అంగీకరించారు అనే విషయము నాకు తెలిసింది. కాబట్టి మన ఆచారాలు, మన విధానాలన్నింటిని పక్కన పెట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువుని మీరు వెంబడించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ 40 మంది సైనికులతో ఆ కమాండర్ చెప్పడం జరుగుతుంది. నేను మీకు ఒక వారం టైం ఇస్తున్నాను, మీరు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు కాదని ఒప్పుకోవాలి అని చెప్పేసి ఆ కమాండరు ఆ 40 మంది సైనికులకు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈ లోనే ఒక వారం గడిచింది. వాళ్ళు మరలా వాళ్ళు పిలిపిస్తాడు. నేను మీకు ఒక ఆజ్ఞ ఒక దాన్ని నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడు కాదు అని మీరు ఒప్పుకోవాలని చెప్పాను కదా, మరి మీరేం చేశారు అని చెప్పేసి ఆ కమాండరు అడుగుతాడు అనమాట. ఆ 40 మంది సైనికుల్ని అడుగుతాడు. అప్పుడు ఆ 40 మంది సైనికులు అందరూ కలిసి ఒక మాట చెప్తారు ఆ కమాండర్కి. ఏంటంటే, అయ్యా, మా సొంత రక్షకుడు యేసయ్య, మా కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య, మేము యేసయ్యని మేము తెలుసుకున్నాము, ఆయన మా దేవుడు, ఆయన తప్ప మాకు వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఆ 40 మంది సైనికులు బిగ్గరగా, పెద్దగా, ఒక్కసారిగా ఆ కమాండర్కి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ కమాండర్కి కోపం వచ్చి ఆ కమాండర్ ఏమంటాడంటే, నేను చెప్పినా కూడా మీరు వినలేదు కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా ఉద్యోగులను తీసివేస్తున్నాను, అంత మాత్రమే కాదు కానీ మీకు నేను ఒక కఠినమైన ఒక శిక్షను అమలు చేస్తున్నాను అని చెప్పేసి ఆ కమాండర్ 40 మంది సైనికులకు ఒక శిక్షను విధిస్తాడు. ఏంటయ్యా ఆ శిక్ష అంటే, ఒక రూమ్ అంతా, ఆ రూములోని ఐస్ గడ్డలతో నింపి ఆ ఐస్ గడ్డల మీద వారి యొక్క వస్త్రాలు, ఆ 40 మంది సైనికుల వస్త్రాలను తీసివేసి ఆ ఐస్ గడ్డల మీద వారిని పండబెట్టడం అనమాట. అయితే ఆ కమాండర్ వారికి ఒక అవకాశం ఇస్తాడు. ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకుడు కాదు అని ఒప్పుకుంటే మీకు నేను ఈ శిక్షను క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి ఆ కమాండరు ఆ 40 మంది సైనికులు చెప్తాడు. అయ్యేసరికి అయినా సరే వాళ్ళు, మేము యేసుప్రభు మా దేవుడని వాళ్ళంతే చెప్తా ఉంటారు కమాండర్కి. ఈ లోనే వాళ్ళకి ఆ గదిలో తీసుకెళ్ళేసి ఆ ఐస్ గడ్డల మీద వారి వస్త్రాలు మొత్తం తీసివేసి ఆ ఐస్ గడ్డల మీద వారిని పండబెడతాడు. వాళ్ళు, ఈ 40 మంది సైనికులు సంతోషంగా, ఆనందంగా ఆ ఐస్ గడ్డల మీద, మేము 40 మంది సైనికులము యేసయ్య కొరకు మేము మరణిస్తాము, మేము 40 మంది సైనికులము యేసయ్య కొరకు మేము జీవిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆయన నామాన్ని మహిమపరుస్తూనే ఉన్నారు. ఈరోజు 1 గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 5 గంటలైంది. ఈ గంటలు పెరిగే కొద్దీ ఆ చలి గడ్డలు, ఆ ఐస్ గడ్డల మీద ఈ 40 మంది సైనికులు పడుకోవటం ద్వారా ఆ చలికి వారి నరాలన్నీ బిగిసిపోయి ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అయితే ఇదంతా కూడా ఆ సైనికుల దగ్గర ఒక వ్యక్తిని కాపలుగా ఉంచారు. మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు కాదు అని ఒప్పుకుంటే పక్కన చలిమంటుంది, అది వచ్చి మీరు కాచుకోవచ్చు,
అని చెప్పేసి ఆ చలిమంట దగ్గర ఒక వ్యక్తిని కావలి పెడతారు. అతని పేరు సర్దార్. అయితే వీరందరూ చనిపోతున్నారు, ఒక్కొక్కరు చనిపోతున్నారు. ఒక ఆకాశం నుంచి ఒక దూత వచ్చేసి, పరలోకం నుంచి ఒక దూత వచ్చేసి వీరి ఆత్మను పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని ఆ కావిలిగా ఉన్న ఆ సర్దార్ అనే వ్యక్తి చూస్తున్నాడు. ఒక దూత వస్తుంది, తీసుకెళ్తుంది, వారి ఆత్మ తీసుకెళ్తుంది. ఇదంతటినీ ఆ సర్దార్ అనే వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఈలో 10 గంటలు నడిచింది, 11 గంటలు నడిచింది, 15 గంటలు నడిచింది. వారందరూ కూడా చనిపోయారు. చనిపోగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఆ చలిమంటలకి తట్టుకోలేక, ఆ చలికి తట్టుకోలేక, ఐస్ గడ్డల మీద చలికి తట్టుకోలేక ఆ ఐస్ గడ్డల నుంచి బయటకు వచ్చేసి, అయ్యా నా సొంత రక్షకుడు దేవుడు కాదు అని నా నోటితో నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఆ కావిలో ఉన్న సర్దార్ దగ్గరకు వచ్చేసి ఆ వ్యక్తి అంటాడు. వెంటనే ఆ వ్యక్తి, సరే అయ్యా, నేను నమ్ముతున్నాను, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముతున్నాను చెప్పేసి ఆ సర్దార్ అనే వ్యక్తి చెప్తాడనమాట. ఈలో ఈ 40 మంది సైనికులందరూ కూడా గంటలు గడిచే కొద్దీ అందరూ చనిపోతారు. ఒక ఆకాశం నుంచి ఒక దూత వచ్చింది, వాళ్ళ ఆత్మను తీసుకెళ్తా ఉంటుంది అనమాట. ఈ లోనే కమాండర్ దగ్గరికి ఈ సర్దార్ అనే వ్యక్తి వెళ్తాడు. అయ్యా, అందరూ చనిపోయారయ్యా, కానీ ఒక వ్యక్తి మాత్రం మిగిలి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుప్రభు నిజమైన దేవుడు కాదు అని తన నోటితో ఒప్పుకున్నాడయ్యా. అందుకే ఆ వ్యక్తిని మేము ఇవయ్యా నీ ముందు పెట్టామన్నప్పుడు సరే అని చెప్పేసి కమాండర్ చెప్తాడు. అయితే ఆ సర్దార్ అనే వ్యక్తి ఒక మాట చెప్తాడు అనమాట. అయ్యా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఎందుకంటే వారు ఐస్ గడ్డల మీద వారు ప్రాణాలు విడుస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక దూత వచ్చేసి వారి ఆత్మలో ఆకాశానికి కొనుక్కోవడం నేను చూశానయ్యా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయ్యా, నేను కూడా యేసుక్రీస్తు ప్రభు నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పేసి సర్దార్ అనే వ్యక్తి ఆ కమాండర్తో చెప్పడం జరుగుతుంది. ఆ కమాండర్ వెంటనే కోపడి ఆ సర్దార్ అనే వ్యక్తి కూడా అదే శిక్ష అనుగ్రహిస్తాడు. ఆ సర్దార్ కూడా చనిపోతాడు, ఆకాశానికి కొనుక్కోబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒక్క ఉపమానం నేను ఎందుకు చెప్పానంటే, మరణం వరకు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, మరణం వరకు మనము నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి పరలోక రాజ్యంలో మనకి నిత్య జీవాన్ని ఏర్పాటు చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ జీవ కిరీటము ఆయన అనుగ్రహిస్తాడు మనకి. మరణం వరకు మనము ఆయనకి సాక్షులుగా జీవించినప్పుడు ఆయన మనకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఈ భూలోకంలో మన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకున్న తర్వాత మనము ఆయనకి ఇష్టమైన జీవితము జీవించాలి. మరణము వరకు కూడా మనలో ఈ ప్రాణం పోయేంత వరకు, ఈ శరీరము ఆత్మ ఏరేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుకి మనం మరణం వరకు కూడా నమ్మకంగా జీవించాలి. కాబట్టి అట్టి భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించబడును గాక. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. మీరందరూ కూడా మరణం వరకు నమ్మకంగా జీవించండి. దేవుడు అనుగ్రహించే ఆ కృపను పొందుకోండి. ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ప్రేమగల దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను. అవునయ్యా, ఇగో ప్రభువా, ప్రకటన గ్రంథము అయ్యా 2వ అధ్యాయం 10వ వచనం, నాయనా నువ్వు సెలవిస్తున్నావు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తామన్నావు ప్రభువా. అవునయ్యా, ఈ భూలోకంలో ప్రభువా అయ్యా మేము మరణం వరకు దేవా అయ్యా మేము నమ్మకంగా ఉంటాను కృప దయచేయండి. మా సొంత రక్షకుడవు నీవే, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నీవే, మా కొరకు రక్తం కార్చిన దేవుడవు నీవే, నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేడయ్యా. కనుక ప్రభువా ఈ భూలోకంలో ప్రభువా పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను, నీ నామానికి మహిమార్థంగాను ప్రభువా మేము జీవించి అయ్యా నీ యొద్ద నుంచి ఒక మంచి సాక్ష్యం పొందుకునే కృప దయచేయండి. బలా మంచి దాసురాని ప్రభు నీ దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవడానికి నీ కృప దయచేయండి. మరణం వరకు, అంతం వరకు ప్రభువా నిన్ను ఆరాధిస్తూ, నిన్ను సేవిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను ప్రకటిస్తూ నామానికి మహిమార్థంగా జీవించే భాగ్యమని మా అందరికి అనుగ్రహించమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణము వరకు నమ్మకముగా ఉండము, ఆయన నీకు నాకు జీవ కిరీటము అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.